పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక న్యాయం తరచుగా అధిగమించలేని సవాళ్లుగా కనిపించే ప్రపంచంలో ఈ సమస్యలను ధీటుగా పరిష్కరించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహిళ జీవించింది. ఆఫ్రికా నడిబొడ్డున జన్మించిన వంగారి మాతై ఒక ట్రయల్ బ్లేజర్గా మారారు. ఆమె అచంచలమైన సంకల్పం మరియు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించాలనే కనికరంలేని అభిరుచితో ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక వ్యక్తులకు స్ఫూర్తినిస్తుంది. ఆమె అద్భుతమైన కథ ధైర్యం, పట్టుదల మరియు ఒక వ్యక్తి ఇతరుల జీవితాలపై చూపే తీవ్ర ప్రభావం. వంగారి మాతాయ్ కెన్యాలోని ఇహితే గ్రామంలో ఏప్రిల్ 1, 1940న జన్మించారు. ఒక చిన్న గ్రామీణ సమాజంలో పెరిగిన ఆమె సాంప్రదాయ కికుయు కుటుంబంలో పెరిగింది. ఇక్కడ ఆమె ప్రారంభ జీవితం సహజ ప్రపంచంలో లోతుగా పాతుకుపోయింది. ఆమె చిన్ననాటి అనుభవాలు, చుట్టూ దట్టమైన అడవులు మరియు ఆఫ్రికన్ గ్రామీణ ప్రాంతాల చుట్టుపక్కల కొండలు, పర్యావరణం పట్ల ఆమెకున్న ప్రగాఢమైన కృతజ్ఞతను మరియు భవిష్యత్ తరాలకు దానిని కాపాడేందుకు ఆమె నిబద్ధతను రూపొందించాయి. వంగరి తల్లిదండ్రులు చదువుకు విలువనిచ్చేవారు. ఆ సమయంలో ఆడపిల్లలకు పరిమితమైన అవకాశాలు ఉన్నప్పటికీ ఆమె విద్యావిషయక అభిరుచులను కొనసాగించమని ప్రోత్సహించారు. లిమూరులోని లోరెటో బాలికల ఉన్నత పాఠశాలలో చేరడానికి ముందు ఆమె స్థానిక ప్రాథమిక పాఠశాలలకు హాజరయ్యింది. అక్కడ ఆమె విద్యాపరంగా రాణించింది మరియు ఆమె భవిష్యత్తు అధ్యయనాలకు బలమైన పునాదిని అభివృద్ధి చేసింది. వంగారి యొక్క విద్యా ప్రయాణం ఆమెను యునైటెడ్ స్టేట్స్కు తీసుకువెళ్ళింది. అక్కడ ఆమె కాన్సాస్లోని మౌంట్ సెయింట్ స్కోలస్టా కాలేజీలో జీవశాస్త్రం మరియు రసాయన శాస్త్రాన్ని అభ్యసించింది. పాశ్చాత్య విద్య మరియు సంస్కృతికి ఈ బహిర్గతం ఆమె దృక్పథాన్ని విస్తృతం చేసింది. మానవ సమాజాలు మరియు సహజ పర్యావరణం మధ్య సంక్లిష్ట సంబంధాలపై లోతైన అవగాహనను పెంపొందించింది. తన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత వంగారి కెన్యాకు తిరిగి వచ్చింది. అక్కడ ఆమె నైరోబీ విశ్వవిద్యాలయంలో తన విద్యను కొనసాగించింది. వెటర్నరీ అనాటమీలో మాస్టర్స్ డిగ్రీని సంపాదించింది. ఆమె విద్యావిషయక విజయాలు పరిశోధన మరియు విద్యారంగంలో వృత్తికి మార్గం సుగమం చేశాయి మరియు 1971లో ఆమె తూర్పు మరియు మధ్య ఆఫ్రికాలో నైరోబీ విశ్వవిద్యాలయం నుండి కూడా పీహెచ్డీ సంపాదించిన మొదటి మహిళ. ఈ మైలురాయి ఒక విశిష్ట వృత్తికి నాంది పలికింది, ఎందుకంటే వంగరి అనాటమీ మరియు వెటర్నరీ మెడిసిన్లో నైపుణ్యం కలిగిన విశ్వవిద్యాలయంలో లెక్చర్గా మరియు ఆ తర్వాత ప్రొఫెసర్గా మారారు. వంగరి కెరీర్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆమె సమాజ అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణలో ఎక్కువగా పాల్గొంది. 1970లలో ఆమె పేదరికం, విద్య మరియు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారించి స్థానిక మహిళా సంఘాలతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఈ అట్టడుగు ప్రజల నిశ్చితార్థం గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ స్థాపనకు దారితీసింది. ఇది కమ్యూనిటీలకు, ముఖ్యంగా మహిళలకు, వారి పర్యావరణంపై బాధ్యత వహించడానికి మరియు వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి అంకితం చేయబడిన ఒక లాభాపేక్షలేని సంస్థ. ఈ ఉద్యమం యొక్క ప్రధాన వ్యూహం స్థిరమైన భూ వినియోగం, పరిరక్షణ మరియు చెట్ల పెంపకం మరియు పర్యావరణ అనుకూలమైన చేతిపనుల వంటి ఆదాయోత్పత్తి కార్యకలాపాలను ప్రోత్సహించడం. గ్రీన్ బెల్ట్ ఉద్యమం ద్వారా వంగరి కమ్యూనిటీ నేతృత్వంలోని చెట్ల నర్సరీలను స్థాపించడంలో సహాయపడింది. ఇది ఉపాధి అవకాశాలను అందించడమే కాకుండా క్షీణించిన ప్రకృతి దృశ్యాలను పునరుద్ధరించడానికి మరియు జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడింది. గ్రీన్ బెల్ట్ ఉద్యమం యొక్క విధానం సరళమైనది అయినప్పటికీ సమర్థవంతమైనది. పర్యావరణ పరిరక్షణ ప్రక్రియలో స్థానిక కమ్యూనిటీలను నిమగ్నం చేయడం ద్వారా వారి సహజ వనరులకు చురుకైన నిర్వాహకులుగా మారడానికి వంగరి వారికి అధికారం ఇచ్చారు. ఈ విధానం స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా సంఘం సభ్యులలో యాజమాన్యం మరియు బాధ్యత భావాన్ని పెంపొందించింది. ఉద్యమం పెరిగే కొద్దీ చెట్ల పెంపకం మరియు నేల పరిరక్షణ నుండి ఆదాయాన్ని పెంచే ప్రాజెక్టులు మరియు పర్యావరణ విధాన సంస్కరణల కోసం న్యాయవాదం వరకు అనేక రకాల కార్యకలాపాలను చేర్చడానికి ఇది విస్తరించింది. గ్రీన్ బెల్ట్ ఉద్యమంతో వంగరి చేసిన పని పర్యావరణ పరిరక్షణలో మహిళలు పోషించే కీలక పాత్రపై దృష్టిని ఆకర్షించింది. మహిళా సాధికారతకు మద్దతు ఇవ్వడం ద్వారా మరియు నిర్ణయం తీసుకునే ప్రక్రియలలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా వంగరి వారి గొంతులను వినిపించేలా మరియు వారి ఆందోళనలను పరిష్కరించడంలో సహాయపడింది.
పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక న్యాయానికి వంగరి మాతై చేసిన కృషి విస్తృతంగా గుర్తింపు పొందింది. కెన్యా అడవులను రక్షించడానికి, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి మరియు స్థానిక కమ్యూనిటీలను శక్తివంతం చేయడానికి ఆమె చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు ప్రపంచ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చాయి. 2004లో పర్యావరణ పరిరక్షణను శాంతి మరియు భద్రతకు అనుసంధానం చేయడంలో ఆమె చేసిన అద్భుతమైన కృషిని గుర్తిస్తూ నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న మొదటి ఆఫ్రికన్ మహిళగా ఆమె నిలిచింది. శాంతి మరియు స్థిరత్వాన్ని పెంపొందించడంలో పర్యావరణ పరిరక్షణ పోషించే కీలక పాత్రపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఆమె కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఆమె జీవితాంతం వంగరి రైట్ లైవ్లీహుడ్ అవార్డు, గోల్డ్మన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డిగ్రీలతో సహా అనేక అవార్డులు మరియు గౌరవాలను అందుకుంది. వంగారి యొక్క అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి కెన్యా యొక్క కరురా ఫారెస్ట్ను రక్షించడానికి ఆమె చేసిన ప్రచారం. ఇది ఒక ముఖ్యమైన పట్టణ పర్యావరణ వ్యవస్థ. ఇది విస్తృత శ్రేణి మొక్కలు మరియు జంతు జాతులకు ఆవాసాలను అందిస్తుంది. 1990వ దశకంలో విస్తృతంగా అటవీ నిర్మూలన మరియు నివాస విధ్వంసానికి దారితీసే ప్రభుత్వ మద్దతుతో కూడిన అభివృద్ధి ప్రాజెక్ట్ ద్వారా అడవికి ముప్పు ఏర్పడింది. వంగరి స్థానిక కార్యకర్తల బృందంతో కలిసి అడవిని మరియు దాని పర్యావరణ వ్యవస్థను సంరక్షించవలసిన ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని నిరసనలు మరియు ప్రదర్శనల శ్రేణిని నిర్వహించారు. ప్రచారం విజయవంతమైంది మరియు అభివృద్ధి ప్రాజెక్ట్ చివరికి రద్దు చేయబడింది, భవిష్యత్ తరాలకు కరురా అటవిని కాపాడింది. ఈ విజయం వంగరి సంకల్పం మరియు పట్టుదలను ఎత్తి చూపడమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించడంలో సంఘం నేతృత్వంలోని క్రియాశీలత యొక్క శక్తిని కూడా ప్రదర్శించింది. వంగరి మాతై వారసత్వం ఆమె సాధించిన విజయాలు మరియు ప్రశంసల జాబితాకు మించి విస్తరించింది. ఆమె జీవితం యొక్క పని కొత్త తరం పర్యావరణ నాయకులు, కార్యకర్తలు మరియు కమ్యూనిటీ డెవలపర్లను ప్రేరేపించింది. ఆమె స్థాపించిన గ్రీన్ బెల్ట్ ఉద్యమం అనేక దేశాలలో ఉనికిని కలిగి ఉంది మరియు కమ్యూనిటీ నేతృత్వంలోని పరిరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధిపై బలమైన దృష్టితో అభివృద్ధి చెందుతూనే ఉంది. వంగరి ఆశ మరియు సాధికారత సందేశం అన్ని వర్గాల ప్రజలతో ప్రతిధ్వనించింది. మంచి ప్రపంచం కోసం దృఢ సంకల్పం మరియు భాగస్వామ్య దృక్పథం కలిస్తే చిన్న చిన్న చర్యలు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని గుర్తుచేస్తుంది. మేము ఆమె అద్భుతమైన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నిజంగా మార్పు చేయగలడని మరియు సమిష్టి చర్య రూపాంతర మార్పుకు దారితీస్తుందని మేము గుర్తుచేస్తున్నాము. వంగరి కృషి ప్రపంచ పర్యావరణ ఉద్యమంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. కమ్యూనిటీ నేతృత్వంలోని పరిరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధిపై ఆమె నొక్కి చెప్పడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు మరియు ప్రభుత్వాల పనిని ప్రభావితం చేసింది. గ్రీన్ బెల్ట్ ఉద్యమం యొక్క విధానం అనేక దేశాలలో పునరావృతమైంది మరియు స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో పర్యావరణ విధానం మరియు అభ్యాసాన్ని తెలియజేయడానికి దాని నమూనా ఉపయోగించబడింది. మహిళా సాధికారత మరియు పర్యావరణ నిర్ణయాధికారంలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో వంగారి యొక్క నిబద్ధత, పరిరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధిలో మహిళలు పోషించే కీలక పాత్ర గురించి అవగాహన పెంచడానికి సహాయపడింది. మేము భవిష్యత్తును పరిశీలిస్తున్నప్పుడు వంగరి మాతై వారసత్వం పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక న్యాయం యొక్క ప్రాముఖ్యత యొక్క శక్తివంతమైన రిమైండర్గా పనిచేస్తుంది. కష్టాల్లో కూడా ఒక వ్యక్తి మార్పు తీసుకురాగలడని, సామూహిక చర్య పరివర్తనాత్మక మార్పుకు దారితీస్తుందని ఆమె జీవిత కృషి మనకు చూపించింది. మేము మరింత స్థిరమైన మరియు సమానమైన ప్రపంచాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వంగారి మాటలు మరియు చర్యలను గుర్తుంచుకోవడం మరియు ఆమె అత్యంత శ్రద్ధ వహించే కారణాల పట్ల ఆమె అచంచలమైన నిబద్ధత నుండి ప్రేరణ పొందడం మంచిది. వంగరి మాతై కథ మానవ స్ఫూర్తికి నిదర్శనం మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సానుకూల మార్పును సృష్టించే శక్తి మనందరికీ ఉందని గుర్తు చేస్తుంది. గ్రీన్ బెల్ట్ ఉద్యమంతో పాటు వంగరి మానవ హక్కులు మరియు సామాజిక న్యాయం కోసం వాదించేది. ఆమె ప్రభుత్వ అవినీతి మరియు అధికార దుర్వినియోగంపై బలమైన విమర్శకురాలు మరియు కెన్యా ప్రభుత్వంలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి ఆమె అవిశ్రాంతంగా పనిచేశారు. సామాజిక న్యాయం పట్ల వంగారి యొక్క నిబద్ధత
కెన్యా యొక్క నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్తో సహా వివిధ మానవ హక్కుల సంస్థలలో ఆమె పాల్గొనడంలో ప్రతిబింబిస్తుంది, ఆమె కనుగొనడంలో సహాయపడింది. ఈ సంస్థలతో ఆమె పనిచేయడం ద్వారా వంగరి మహిళల హక్కులను ప్రోత్సహించడానికి, అట్టడుగు వర్గాల హక్కుల కోసం వాదించడానికి మరియు మరింత న్యాయమైన మరియు సమానమైన సమాజ అభివృద్ధికి తోడ్పడటానికి సహాయపడింది. అయితే వంగరి మాతాయ్ జీవితం సవాళ్లు లేకుండా లేదు. ఆమె తన కెరీర్లో ప్రభుత్వ వేధింపులు, బెదిరింపులు మరియు శారీరక హింసతో సహా అనేక అడ్డంకులు మరియు ఎదురుదెబ్బలను ఎదుర్కొంది. 1992లో ప్రభుత్వ మద్దతుతో జరిగిన భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆమెను పోలీసులు అరెస్టు చేసి కొట్టారు. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ వంగరి తన కారణాల పట్ల తన నిబద్ధతలో స్థిరంగా ఉండిపోయింది మరియు పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం మరియు మానవ హక్కులను ప్రోత్సహించడానికి ఆమె అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంది. కష్టాలను ఎదుర్కొన్న ఆమె ధైర్యం మరియు పట్టుదల ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక వ్యక్తులకు స్ఫూర్తినిచ్చాయి మరియు వ్యతిరేకత ఎదురైనా మనం నమ్ముతున్న దానికోసం నిలబడటం యొక్క ప్రాముఖ్యతను ఆమె వారసత్వం శక్తివంతమైన రిమైండర్గా పనిచేస్తుంది. వంగరి మాతాయ్ యొక్క అద్భుతమైన జీవితం మరియు వారసత్వం గురించి మనం ప్రతిబింబిస్తున్నప్పుడు వ్యక్తిగత చర్య మరియు సమిష్టి కృషి యొక్క శక్తిని మేము గుర్తుచేసుకుంటాము. మంచి ప్రపంచం కోసం సంకల్పం మరియు భాగస్వామ్య దృష్టితో కలిపినప్పుడు చిన్న చర్యలు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఆమె కథ మనకు చూపుతుంది. పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం మరియు మానవ హక్కుల పట్ల వంగరి యొక్క నిబద్ధత ప్రపంచవ్యాప్త ఉద్యమాన్ని ప్రేరేపించింది మరియు ఆమె వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తుంది మరియు ప్రేరేపిస్తుంది. మేము మరింత స్థిరమైన మరియు సమానమైన ప్రపంచాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వంగారి మాటలు మరియు చర్యలను గుర్తుంచుకోవడం మరియు ఆమె అత్యంత శ్రద్ధ వహించే కారణాల పట్ల ఆమె అచంచలమైన నిబద్ధత నుండి ప్రేరణ పొందడం మంచిది. వంగరి మాతాయ్ కథ మానవ స్ఫూర్తికి నిదర్శనం మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సానుకూల మార్పును సృష్టించే శక్తి మనందరికీ ఉందని గుర్తుచేస్తుంది.